కీర్తన 7వ అధ్యాయం 13వ వచనం. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. సో మన కొరకు, విశ్వాసుల కొరకు అపవాది ఏం చేస్తాడు? మరణ సాధనములు సిద్ధపరుస్తున్నాడు, అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. అలాగే సామెతలు 26వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు గమనిస్తే, ప్రావర్బ్స్ 26:18లో ఆ వచనాలు మీరు తర్వాత పర్సనల్ మెడిటేషన్లో ధ్యానం కొరకు వాడుకోండి. తెగులు, అమ్ములు, కొరవులు, విసురు వెర్రివాడు. సో అక్కడ అమ్ములు అనేటువంటి మాట ఉంది, అండ్ విసిరేటువంటి వాడు, వెర్రివాడు అని కూడా రాయబడి ఉంది. సో ఈ చెడ్డవాడు, ఈ అసహ్యమైనటువంటి వాడు, మన విరోధి, మన బద్ధ శత్రువు, మనకు వ్యతిరేకంగా అగ్ని బాణములను విసురుతాడు. సో సాతాను యొక్క బాణములు అగ్ని బాణములు. అండ్ దాని గురించి మనం చాలా చెప్పొచ్చు, కానీ అంత విశదీకరించి చెప్పాలని నేను అనుకోవట్లేదు. పాయింటర్స్ మీకు ఇస్తాను, అంటే ఆ యొక్క సూచనలను మీకు చేస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. సో సాతాను మన మీదకి వేసేటువంటి అగ్ని బాణములు ఏంటి అంటే శోధనలు, ఆకర్షణలు, కుతంత్రములు, మోసములు, బెదిరింపులు, ఇచ్చలు అంటే చెడ్డమైనటువంటి పాపిష్టి కోరికలు. వీటన్నిటిని మన మీదకి విసిరి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావానికి నిప్పుబెట్టే ప్రయత్నం చేస్తాడు. సో ఒక సేవకుడు డాక్టర్ డేవిడ్ స్మిత్ దీని గురించి, ఫైరీ డాట్స్ గురించి ఈ మంచి మాటలు రాశాడు. ఆయన ఏమంటాడు? ఫైరీ డాట్స్ అనేవి, డెవిల్ యొక్క ఫైరీ డాట్స్లో మనం తెలుసుకోవాల్సినటువంటి 3 విషయాలు. ఒకటి, బాణం అనేది సడన్గా వస్తుంది. అంటే ఈ బాణం మనకు తెలియకుండా ఎక్కడి నుండో అకస్మాత్తుగా వస్తుంది. సో సాతాను మనకు వేరుగా విసిరేటువంటి అగ్ని బాణం కూడా మనము అప్రమత్తంగా లేనప్పుడు, ఏమర్పాటుతో ఉన్నప్పుడు సడన్గా ఎక్కడి నుండైనా రావచ్చు. రెండవది, బాణము వేగంగా వస్తుంది, స్విఫ్ట్లీ వస్తుంది. కనుక సాతాను యొక్క అగ్ని బాణం కూడా చాలా వేగంగా వస్తుంది. త్రుటిలో మీరు తప్పించుకోలేనటువంటి టైంలో మీకు వచ్చేస్తుంది. అండ్ మూడవది, బాణము శబ్దము లేకుండా వస్తుంది, నిశ్శబ్దంగా వస్తుంది, సైలెంట్లీ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి 3 ఎస్లు. ది యారో ఫ్లైజ్ సడన్లీ, స్విఫ్ట్లీ, సైలెంట్లీ. అందుకనే చాలామంది దెబ్బతినిపోతారు. చాలామంది విర్రవీగేటువంటి వారు ఒక్క బాణము దెబ్బకి ఫట్ అయిపోతారు. ఎందుకంటే వారి దగ్గర పోరాటానికి సంబంధించినటువంటి పాఠము యొక్క జ్ఞానము లేదు, పోరాటానికి కావలసినటువంటి పటిమ లేదు, పోరాటానికి కావలసినటువంటి ప్రణాళిక లేదు, అండ్ ఇవ్వబడినటువంటి దేవుడిచ్చేటువంటి ఆయుధాలు లేవు. ఇకప్పుడు వారిని కొట్టడం ఎంత సులువు.